ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డ్ అనేది భారత పౌరసత్వానికి ప్రూఫ్ డాక్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఓటర్ సవరణపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆధార్ ఉన్నవారికి ఓటర్ కార్డు ఇచ్చేయాలా అంటూ మండిపడింది. కొంతమంది చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం భారత పౌరులు కాని వారు ఆధార్ పొందితే వారికి ఓటు హక్కు ఇస్తారా అంటూ మండిపడింది. పౌరసత్వానికి ఆధార్ అనేది ప్రూఫ్ కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆధార్ అనేది సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడడానికి ఏర్పాటు చేసిందని, రేషన్ కార్డు కోసం ఆధార్ పొందిన వ్యక్తికి ఓటర్ కార్డు ఇస్తారా అంటూ ప్రశ్నించింది. చొరబాటుదారులు ఇక్కడ కార్మికులుగా పనిచేస్తుంటే వారికి కూడా ఓటు కల్పిస్తారా అంటూ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డిసెంబర్ 1 లోపు దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. ఈ సందర్భంగా ఓటు హక్కును పొందేందుకు ఆధార్ కార్డును ఓ హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆధార్ కలిగి ఉన్న విదేశీయులను ఓటు వేయడానికి అనుమతించొచ్చా అంటూ పిటిషనర్స్ను ప్రశ్నించింది. అయితే పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ ఓటర్ల సవరణ ప్రక్రియ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధ భారాన్ని మోపుతోందని అన్నారు. ఇక సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇంతకుముందు ఎప్పుడూ సవరణ ప్రక్రియ లేదు కదా, ఇప్పుడు నిర్వహించడం సరికాదు అనడం సరికాదు అని అన్నారు.